అనేది ఎప్పుడూ సమాజానికి అద్దం పడుతుంది. కొన్నిసార్లు ట్రెండ్ను సృష్టిస్తుంది. గత కొన్నేళ్లుగా తెలుగు అలాగే ఇండియన్ సినిమాల్లో ఒక విలక్షణమైన ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. స్టార్ హీరోలు ఎక్కువగా డివోషనల్ టచ్ ఉన్న పాత్రలను పోషించడం, ఇది కేవలం ఒకటో రెండో సినిమాలుగా కాకుండా ఒక బలమైన బిజినెస్ ఫార్ములాగా మారిపోయింది. ఆదిపురుషులో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించడం, బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి అంశను పోషించడం, జై హనుమాన్లో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రకు సిద్ధమవ్వడం వంటివి ఈ ట్రెండ్కు నిదర్శనాలు. ఈ జాబితాలో మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో నటిస్తున్నాడు. రాజమౌళి వారణాసి సినిమాలో రాముడిగా నటిస్తున్నారు సూపర్ స్టార్. రామాయణలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుంటే యష్ రావణుడి పాత్రలో కనిపిస్తున్నాడు. అలాగే బాలకృష్ణ అఖండ 2లో దాదాపు ఒక దైవత్వాన్ని సంచరించుకున్న పాత్రలో కనిపించడం ఈ ధోరణికి మరింత బలం చేకూరుస్తోంది. సినిమా అంటేనే వ్యాపారం. ఇప్పుడైతే దేవుడితో కూడిన అంశం ఫక్త్ఫుల్ కమర్షియల్ అంశంగా మారిపోయింది. ఈ తరహా చిత్రాలు భారీ వసూళ్లను సాధిస్తాయని నిర్మాతలు, దర్శకులు బలంగా నమ్ముతున్నారు. ఈ పాత్రలు కేవలం పౌరాణిక గాథలను చెప్పడానికి మాత్రమే కాకుండా హీరోల ఇమేజ్ను మరింత పటిష్టం చేయడానికి ఉపయోగపడుతున్నాయి. దైవత్వం, ధార్మికత ముసుగులో అత్యున్నతమైన పోరాటాలు, గ్రాఫిక్స్తో కూడిన విజువల్స్, హీరో ఎలివేషన్స్, సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే సినిమాలకు ఇండియా అంతటా సులభంగా కనెక్ట్ అయ్యే అంశంగా ఈ పౌరాణిక నేపథ్యం పనిచేస్తోంది. ఈ సినిమాలన్నీ సనాతన ధర్మం కేర్ ఆఫ్ అడ్రస్ గా వస్తున్నాయి. అయితే కేవలం కథాంశంగా కాకుండా అది ఒక బలమైన కాన్సెప్ట్ గా, మార్కెటింగ్ స్ట్రాటజీగా వాడేస్తున్నారు మేకర్స్. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. కథ లేకపోయినా సనాతన ధర్మం అంటూ వచ్చిన ఈ చిత్రం దారుణంగా బిడిసికొట్టింది. సనాతన ధర్మంలో ముఖ్యమైన పాత్రలు, విలువలు, సంఘటనలు నేటి ప్రేక్షకులకు సరిపోయే విధంగా మారుస్తూ వాటిని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల నుండి పాత్రలను తీసుకొని వాటిని కొంత టెక్నాలజీ జోడించి కమర్షియల్ హంగులను అందుతున్నారు. దీని ద్వారా ట్రెడిషనల్ ఆడియన్స్తో పాటు యూత్ను ఒకేసారి ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవైపు ఈ ట్రెండ్ కమర్షియల్గా విజయవంతం అవుతున్నా మరోవైపు విమర్శలకు, వివాదాలకు తావిస్తుంది. ముఖ్యంగా ఆదిపురుష్ వంటి చిత్రాలలో పాత్రల చిత్రీకరణ, సంభాషణలు, కాస్ట్యూమ్స్ పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దైవత్వాన్ని కేవలం బిజినెస్ కోసమే వాడుకోవడం, రామాయణం లాంటి ఇతిహాసంలో అనవసర మార్పులు చేయడం వంటివి చాలా మంది ప్రేక్షకులకు నచ్చడం లేదు. కొంతమంది విమర్శకులు ఇది కేవలం ప్రేక్షకుల్లో ఉన్న భక్తిని లేదా విశ్వాసాన్ని క్యాష్ చేసుకోవడానికే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సనాతన ధర్మాన్ని ఒక ఫార్ములాగా వాడుకోవడం వల్ల సినిమాలోని సృజనాత్మకత, వాస్తవికత సన్నబడుతున్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ మైథాలజీ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ తరహా చిత్రాలు భారీ ఓపెనింగ్స్, నిలకడైన వసూళ్లు, పాన్ ఇండియా అపీల్స్ ని తీసుకొస్తున్నాయి. కల్కి 2 వంటి సైన్స్ ఫిక్షన్ చిత్రాలలో కూడా ప్రభాస్ కర్ణుడి పాత్ర పోషించడం కూడా బిజినెస్ స్ట్రాటజీనే. ఈ జనరేషన్ కథల్లోనూ పురాణ పాత్రలను జోడించి క్యాష్ చేసుకుంటున్నారు మేకర్స్. ఇదంతా చూస్తుంటే ఇకపై ప్రతి పెద్ద హీరో తన కెరీర్ లో కనీసం ఒక పౌరాణిక లేదా సనాతన ధర్మం నేపథ్యం ఉన్న పాత్రను పోషించాలని పట్టుబడినట్లే అనిపిస్తుంది. ఇది సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందో లేదంటే పదే పదే వచ్చే ఫార్ములాగా విసుగు పుట్టిస్తుందో కాలమే నిర్ణయించాలి.